ప్రతి ఒక్కరూ సంతోషంగా జీవించాలని కోరుకుంటారు. అయితే అది కొంతమందికే సాధ్యమవుతుంది. మరికొందరిని దురదృష్టం వెంటాడుతుంది. జ్యోతిష్య శాస్త్రంలో దురదృష్టవంతులను కూడా అదృష్టవంతులను చేసే కొన్ని పరిహారాలు ఉన్నాయి. ఇవి పాటించడం వల్ల మీ జీవితంలోని సమస్యలన్నీ తొలగిపోయి మీరు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. మరి ఆ పరిహారాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. 33 కోట్ల మంది దేవతలు తులసిలో నివసిస్తారని నమ్ముతారు. ప్రతిరోజూ ఉదయం తులసికి నీరు పోసి దీపం వెలిగిస్తే సకల సంపదలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు. ఉదయం నిద్ర నుండి లేచిన వెంటనే ముందుగా తులసి చెట్టును చూస్తే ముల్లోకములలోని సమస్త తీర్థములను దర్శించిన పుణ్యఫలం లభిస్తుందట. శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి పచ్చ కర్పూరంతో హారతి ఇస్తే మీరు కోరుకున్న కోరికలు అన్నీ త్వరగా నెరవేరుతాయి. అలాగే పూజ గదిలో లక్ష్మీదేవి పటము ముందు ఒక గాజు గ్లాసులో నీరు పోసి అందులో కొద్దిగా పసుపు, పచ్చ కర్పూరం వేసి అమ్మవారి ఫోటోకి ఎదురుగా ఉంచాలి. ఈ నీటిని 2 రోజులకు ఒకసారి మారుస్తూ ఉండాలి. ఈ విధంగా చేయడం ద్వారా మీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అలాగే కర్పూరాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి ఒక కాగితంలో చుట్టి మీ పర్సులో పెట్టుకుంటే మీ ఆదాయం పెరుగుతుంది. పసుపు అక్షింతలను పూజ గదిలో ఉంచితే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. పూజ గదిలో అక్షింతలు ఉంచడం వల్ల మీ ఇంట్లో సిరిసంపదలకు లోటు ఉండదు. అలాగే మీకు వీలైతే పసుపు కొమ్ములను కూడా పూజ గదిలో ఉంచుకోండి. ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు. పటిక బెల్లంని దేవునికి నైవేద్యంగా సమర్పిస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది. అలాగే శుక్రవారం రోజున లక్ష్మీదేవి ఫోటోని గులాబీ పూలతో అలంకరించి లక్ష్మీదేవిని పూజించి పాయసాన్ని నైవేద్యంగా సమర్పిస్తే అష్టైశ్వర్యాలను మంచి ఆరోగ్యాన్ని లక్ష్మీదేవి ప్రసాదిస్తుంది. సోమవారం నాడు అరటిపండ్లను శివునికి నైవేద్యంగా సమర్పిస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయి. శుక్రవారం సాయంత్రం పూజ గదిలో యాలకులు మరియు కర్పూరంని కాల్చి ఆ పొగతో లక్ష్మీదేవికి హారతి ఇచ్చి మీకు ఏదైనా కోరిక ఉంటే అమ్మవారికి చెప్పుకోండి. ఇలా చేస్తే కొద్ది రోజులకే మీరు అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే శంఖాన్ని పూజించాలి. శంఖం లక్ష్మీదేవికి సంబంధించినది. ఇంటి పూజా స్థలంలో శంఖాన్ని ఉంచి క్రమం తప్పకుండా పూజిస్తే లక్ష్మీదేవి ప్రసన్నురాలై మీపై కనకవర్షం కురిపిస్తుంది. అలాగే శుక్రవారం రోజు 5 పత్తి వత్తులతో ఆవునేతితో దీపారాధన చేస్తే అఖండ ఐశ్వర్యం లభిస్తుంది. కలబంద మొక్కని అదృష్ట మొక్కగా భావిస్తారు. ఈ మొక్క ఇంటికి శ్రేయస్సును తెస్తుంది. వాస్తు ప్రకారం ఈ మొక్కను మీ ఇంట్లో పెంచుకుంటే మీకున్న అనేక సమస్యలు తొలగిపోతాయి. విశేషమైన ధనలాభం కోసం మంగళవారం రోజున ఒక గ్లాసు నీటిలో బెల్లం ముక్క వేసి ఆ నీటిని కలబంద మొక్క మొదట్లో పోస్తే విశేషమైన ధనాకర్షణ పొందవచ్చు. పూజ గదిలో విరిగిపోయిన విగ్రహాలు పెట్టుకోకూడదు. వీటి వల్ల పూజతో వచ్చే ఫలితం రాదు. తప్పనిసరిగా సాయంత్రం పూట పూజ గదిలో దీపం వెలిగించాలి. సాయంత్రం సమయంలో ఏ ఇంట్లో అయితే దీపం వెలిగిస్తారో ఆ ఇంట్లోకి సకల దేవతలు ప్రవేశిస్తారని పండితులు అంటున్నారు. ఆర్థిక సమస్యలు తొలగాలంటే జేబులో డబ్బు పుష్కలంగా ఉండాలన్నా ఒక 5 పచ్చి యాలకులను తీసుకుని మీ పర్సులో ఉంచుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ జేబులో డబ్బు నిలిచి ఉంటుంది. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. మీ వ్యాపారంలో నష్టాలు ఎదుర్కొంటుంటే మీరు ఆశించిన లాభాలు పొందకపోతే శనివారం నాడు 5 తమలపాకులు 5 రావి ఆకులను దండగా చేసి మీ ఇంటి గుమ్మానికి కట్టండి. ఇలా చేయడం వల్ల మీ వ్యాపారంలో బాగా లాభాలు వస్తాయి. ఇంట్లో ఉపయోగించని మందులు ఏవైనా ఉంటే వెంటనే వాటిని తీసేయండి. వాస్తుశాస్త్రం ప్రకారం అటువంటి మందులను ఇంట్లో ఉంచడం ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. పగిలిన గాజు వస్తువులు ఇంట్లో ఉండడం అస్సలు మంచిది కాదు. ఇవి మీ ఇంట్లో ఉంటే ఎన్నో కష్టాల బారిన పడే ప్రమాదం ఉంది. కాబట్టి పగిలిన గాజు వస్తువులు మీ ఇంట్లో ఉంటే వెంటనే వాటిని తీసేయండి. ఆర్థికపరమైన సమస్యల నుండి సులభంగా బయటపడాలి అంటే బుధవారం రోజు ఒక వక్క ముక్కను తీసుకుని దానికి పసుపు కుంకుమలతో బొట్టు పెట్టి పూజ గదిలో ఉంచి పూజ చేయాలి. తరువాత దానిని మీరు డబ్బు పెట్టే చోట పెట్టుకుంటే మీ ఇంట్లో ధన ప్రవాహం పెరుగుతుంది. సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవికి
కొబ్బరికాయ అంటే అత్యంత ప్రీతి. ఈ కారణంగానే మన పూజలో కొబ్బరికాయకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఇక ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన కొబ్బరికాయను కొట్టి ప్రతి శుక్రవారం పూజలు చేస్తే ఆర్థిక ఇబ్బందుల నుండి ఉపశమనం లభిస్తుంది. మానసిక ఒత్తిడి, నిద్రలేమి సమస్యలు, అశాంతిగా ఉన్నవారు స్నానం చేసే నీటిలో చిటికెడు ఉప్పును వేసి స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల మీకున్న అనేక సమస్యలు పరిష్కారం అవుతాయి. పూజ గదిలో నెమలి ఈకలు ఉంటే నవగ్రహాల అనుగ్రహం కలుగుతుంది. భగవంతుడిని పూజ చేసిన తర్వాత నెమలి పింఛంతో గాలి విసరండి. దేవుడికి ఈ సేవ చేయడం ద్వారా ఆయన మీ కోరికలన్నింటినీ నెరవేరుస్తాడు. మీకు ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉండవు. పూజా స్థలంలో నెమలి ఈకలను ఉంచడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి వస్తుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. హనుమంతుడిని ప్రసన్నం చేసుకోవడానికి మంగళవారం ఆలయానికి వెళ్లి రామనామం జపించండి. ఇలా చేయడం వల్ల డబ్బుకు, ఆహారానికి లోటు ఉండదు. ప్రతిరోజు ఉదయం లేవగానే కాస్త రాళ్ల ఉప్పుని తీసుకుని మీ తల చుట్టూ 5 సార్లు తిప్పి ఆ ఉప్పుని నీటిలో పడేయండి. ఇలా చేయడం వల్ల మీ జాతకంలో ఉండే దోషాలు అన్నీ తొలగిపోతాయి. మీ పిల్లలు బాగా చదవాలంటే ఏదైనా అమ్మవారికి యాలకులతో చేసిన పదార్థంని నైవేద్యంగా సమర్పిస్తే మీ పిల్లలకి మంచి జ్ఞానం లభిస్తుంది. రాత్రి పడుకునే ముందు స్త్రీలు కర్పూరాన్ని వెలిగించి ఇంటి మొత్తానికి చూపించాలి. ఈ రెమెడీ చేయడం వల్ల ఇంట్లో నుంచి నెగటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ సర్క్యులేషన్ పెరుగుతుంది. దీంతో పాటు కుటుంబంలో విభేదాలు కూడా తొలగిపోతాయి. పడకగదిలో కర్పూరాన్ని వెలిగిస్తే భార్యాభర్తల గొడవలు రావు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి తలుపులు ఒకదానికొకటి ఎదురుగా ఉండకూడదు. ఇది ప్రధాన వాస్తు దోషంగా పరిగణిస్తారు. ఇలా ఉంటే ఇంట్లో ఉన్నవారికి ఆర్థిక సమస్యలు పెరిగి ఒత్తిడి పెరుగుతోంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.